శక్తి మన హిందూ ధర్మంలోనే తనని అత్యంత భయంకరమైన దేవతగా భావిస్తారు. తన గురించి మన పురాణాల్లో ఎంతో విస్తారంగా చెప్పబడింది. శక్తి మహాభాగవత పురాణంలో మనకి శక్తిదేవి యొక్క సమాచారం లభిస్తుంది. నిజానికి దక్షుడు కూతురు అయిన సతీదేవినే శక్తిగా భావిస్తారు. సతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవడం దక్షుడికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే దక్షుడు శివుడిని తన అల్లుడుగా అంగీకరించలేదు. ఒకసారి దక్షుడు ఒక అతిపెద్ద యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. ఆ యజ్ఞంలో పాలు పంచుకోవడానికి అతను ఎంతోమంది మహర్షులను, చాలామంది దేవతలను ఆహ్వానించాడు. కాని తన కూతురిని ఇంకా శివుడిని మాత్రం ఆ యజ్ఞంలో పాలు పంచుకోవడానికి ఆహ్వానించలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే సతీదేవి శివుడి దగ్గరకు వెళ్లి, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యజ్ఞానికి వెళ్లాలని అనుకుంటున్నాను. ఒక కూతురికి తన పుట్టింటికి వెళ్లడానికి తండ్రి ఆహ్వానం అసలు అవసరం లేదు. అందుకే నేను యజ్ఞానికి వెళ్తాను అని చెప్పింది. కాని శివుడు మాత్రం సతీదేవిని ఈ యజ్ఞానికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. దీనివల్ల సతీదేవికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో సతీదేవి తన శక్తిని ప్రదర్శించడం కోసం ఆదిశక్తి యొక్క అన్ని రూపాలను ధరించింది. దీనివల్ల సముద్రాలలో తుఫాన్లు వచ్చాయి, పర్వతాలు స్తంభించాయి, భూమి కంపించింది. సతీదేవి కోపం ముందు ప్రకృతి అంతా తల వంచింది. శివుడు సతీదేవిని అడ్డుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కాని అప్పుడే సతీదేవి 10 వేరువేరు శక్తి రూపాలను ధరించి ఆ రూపాల ద్వారా తను పరమశివుడిని ఎదిరించింది. నిజానికి ఆ 10 రూపాలని మహావిద్య రూపాలు అంటారు. ప్రతి రూపానికి ఒక ప్రత్యేక రంగు, లక్షణాలు, సాధనాలు, మంత్రాలు ఉంటాయి. సతీదేవి యొక్క ఈ మహావిద్యలని తాంత్రికులు ఇంకా అఘోరీలు నేటికీ పూజిస్తున్నారు. కొంతమంది తమ జీవితంలో వచ్చే అడ్డంకులను తొలగించడానికి పూజిస్తుంటే, మరికొంతమందేమో శత్రువులను ఓడించడానికి పూజిస్తున్నారు. ఇంకొంతమంది కుండలిని శక్తిని జాగృతం చేయడానికి పూజిస్తున్నారు. మరికొంతమంది తాంత్రికులు తప్పుడు ప్రయోజనాల కోసం కూడా ఈ మహావిద్యలను పూజిస్తున్నారు. ప్రజలపై చేతబడి చేసి వాళ్లని వశపరుచుకోవడం కోసం పూజిస్తున్నారు. సతీదేవి యొక్క మొట్టమొదటి శక్తివంతమైన అవతారం కాళీదేవి. ఆమె జుట్టు చెల్లాచెదురుగా ఉంటుంది. ఆమె శరీరం చీకటిలాగా చాలా నల్లగా ఉంటుంది. కాళీమాత ఒక శవంపైన నుంచొని మెడలో పుర్రెల దండను వేసుకుని ఉంటుంది. కాళీమాతకి 4 చేతులు ఉంటాయి. తను ఒక చేతిలో ఒక ఖడ్గాన్ని, మరో చేతిలో పుర్రెని పట్టుకుని ఉంటుంది. ఒకవేళ కాళీమాత గట్టిగా అరిచింది అంటే ఆమె అరుపులు ఈ బ్రహ్మాండమంతా వినిపిస్తాయి. నిజానికి కాళీమాత చాలా శక్తివంతమైనది. అందుకనే చాలామంది తాంత్రికులు తాంత్రిక సాధనలో కాళీదేవి పేరును జపిస్తూ ఉంటారు. కాళీమాత రూపం ఎంత భయంకరంగా ఉంటుందో ఆమెకి సంబంధించిన తాంత్రిక సాధనాలు కూడా